సావిత్రి, నేను మళ్ళీ పాడగలనంటావా? నా గొంతు మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా? ఆ మాయదారు వాడిచ్చిన మందు మానేస్తే అంతా సరవుతుంది. అతను కేవలం నిమిత్త మాత్రుడే సావిత్రి. సఖి ప్రియా కలత మానవా అల్క మానవు గదాయికనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా. అలా ఆ మహాగాయకుడు అలకలు తీర్చేవాడే కాని ఎవరి మీద అలిగేవాడు కాదు. కానీ ఏంటి? స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని కాకండి నిరంకుశం బహు శక్తులెదిరిన భయం కనెదురింత. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. వాణ్ణి వంటశాల హరిటేశ్వరరావు అని పిలిస్తే మహా భేషుగ్గా ఉంటుందనుకో. నాన్న లేకపోతే ఏంరా? ఈ నాన్న లేడు. గంపెడు సంసారాన్ని ఆయన వదిలేశారు, వాడు వదిలేశాడు. పేరు అవ్వా, అయినా జైలుకెళ్ళొచ్చినోడికి పిల్లనెవరిస్తారంట? నేనిప్పుడు ఈ పూలని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాను. అవి కుంకుమ రంగులో మారితే మీరు మా ఆల్ ఇండియా రేడియోకి నీ గొంతు మైక్కి పనికిరాదు. వెళ్ళు వెళ్ళు. ఏమిట్రా పాడడం? బాట ఆపి రాగమయీ రావే. ఇంకేదైనా చెప్పరా? అయితే ఈ అమ్మ గురించి చెప్పమంటావా? మన కలిమి దోచుకోవడానికి ఎవరో దొరలు వచ్చినట్టున్నారు. మీరు బ్రాహ్మలు, నేను హరిజనుణ్ణి. లోపలికెందుకులేండి. మేం బ్రాహ్మలమే, కానీ మీరు బ్రహ్మలు. తుమ్హారే గానో సే తుమ్హారా దిల్ బహుత్ బడా హై. నేను పాట రాసినప్పుడు ఏదో రాశానులే అనిపిస్తుంది. అది నువ్వు పాడిన తర్వాత వింటే ఇంత గొప్పగా రాశానా అనిపిస్తుంది. ఇక నా వల్ల కాదండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయించుకోండి. బాబు ఆపండి. ఈ ట్రాక్ ఎవరు పాడారు? చూడండి, నాకు మీ భాషే సరిగా తెలియదు. మాస్టారు, ఇది నాగేశ్వరరావు గారికిదా, మీరుదా పాడాలా? ఆయన చేసిన 4 పాటలు అలాగే ఉంచేద్దాం. మాఫ్ కీజియే లతాజీ. ఎందుకు బాబు నా చేత ఇటువంటి పాటలు పాడిస్తారు? నాగయ్య గారు ఇక నుండి పాడలేరు. ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే ఉండాలి. కలయిదని నిజమిదని మాయ. మాయండి, అంత మాయ. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని తప్పించుకోలేం సావిత్రి. కనీసం నేను పోయేలోగైనా వినిపిస్తాన్ని మాటి. సావిత్రి, బతికున్నంత కాలం పాడుతూనే ఉండాలి. ఇక నాకు పాడాలనిపించడం లేదు. నేను వచ్చిన పని పూర్తయింది. మరి సెలవు. ఏ గొంతు కోసం అయితే నేను మీ వెంట పడ్డానో ఓ రోజు అదే గొంతు లేకుండా పోతుంది.